హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు లంచ్కి ఏం చేయాలో మీకు అర్థం కాకపోతే దొండకాయ తోటి ఓసారి ఈ ఫ్రై చేసి చూడండి. ఈ కర్రీ ఇలాగే తిన్నా బాగుంటుందండి. పప్పులోకి సైడ్ డిష్గా అయినా సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాము. ఈ కర్రీ కోసం నేను దొండకాయలని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎలాగైనా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు వేసుకొని పల్లీలు అనేవి బాగా వేగనివ్వాలి. ఈ పల్లీలు అనేవి బాగా వేగిన తర్వాత ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి. మీరు కావాలంటే పోపు దినుసులు కూడా వేసుకోవచ్చండి. మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. నేనైతే ఇక్కడ జీలకర్ర మాత్రమే వేసానండి, ఇంకేమీ వేయలేదు. అలాగే ఇందులోకి ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే మనం పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో కాస్తంత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకొని బాగా వేగనివ్వాలి. చూడండి, ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది. ఇలా వేగిన దాంట్లో మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలండి. ఇవి త్వరగా మగ్గడానికి ఇందులోకి మనం ముందుగానే సాల్ట్ వేసుకుందాము. రుచికి సరిపడినంత సాల్ట్ ఇక్కడే వేసేసుకోండి మొత్తము. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వేసానండి. ఇది కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఈ దొండకాయ బాగా మగ్గనిద్దాము. ఇదిగో ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. సరిపడినంత పసుపు, సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ చెరొక టీ స్పూన్ వేసాను. ఈ అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు ఒకసారి వేయించుకోవాలి. చూడండి, మరొకసారి మగ్గితే ఇది సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. చూడండి, ఇప్పుడైతే దొండకాయ అనేది బాగా మగ్గిపోయింది. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కారం అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ కారం వేసానండి, నాకైతే సరిపోయింది. మీరు కారం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇది వేసుకున్న తర్వాత ఇందులోకి 1 ఫుల్ స్పూను కొబ్బరి పొడి ఉంటుంది కదండి, ఎండు కొబ్బరి పొడి, అది వేసుకోవాలన్నమాట. ఇది వేసుకోవడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా రుచిగా వస్తుందండి. ఒక్కసారి మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అంతే, ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ అండి. మళ్ళీ ఒక్క నిమిషం మనం మూత పెట్టి మగ్గించుకుంటే దొండకాయ ఫ్రై రెడీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం అన్నంలోకి ఇలాగే తిన్నా బాగుంటుంది, లేదా పప్పు చేసుకుంటాం కదా అందులోకి సైడ్ డిష్గా అయినా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.